పగిళ్ళ సతీష్ తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు. ఈ నెల 7వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులు, ఆర్డీఓ ఆఫీసులు, ఎంఆర్ఓ ఆఫీసులు ఆర్ కృష్ణన్న పిలుపు మేరకు, అదేవిధంగా బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ ర్యాగ అరుణన్న గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ముట్టడి చేయడం జరుగుతుంది. ఎందుకంటే మొదటి డిమాండు 8,500 కోట్ల రూపాయలు ఫీజు బకాయిలున్నాయి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాయి, గత ప్రభుత్వం మొత్తం కలిసి 8,500 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని, అదేవిధంగా జీవో నెంబర్ 9ని రద్దు చేయాలని, అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ పాత విధానం 2008 స్వర్గీయ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు పెట్టించినప్పుడు ఏ విధంగా అయితే టోటల్ ఫీజు రియంబర్స్మెంట్ ప్రతి ఒక్కరికి ఇచ్చిరో, అదేవిధంగా ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా టోటల్ ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలి. 10,000 నిబంధన ఎత్తివేసి ఎంటెక్, బీటెక్, ఎంబీఏ, ఫార్మసీ, బీ ఫార్మసీ, ఎల్ఎల్బి, ఎల్ఎల్ఎం, అదేవిధంగా అనేక కోర్సులు చదివే విద్యార్థులకు టోటల్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ల మీద రేపు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులు ముట్టడికి రాష్ట్ర వ్యాప్తంగా బీసీ విద్యార్థులు, ఎస్సీ విద్యార్థులు, ఎస్టీ విద్యార్థులు కాలేజీలన్నీ బహిష్కరించి, తరగతుల బహిష్కరించి విద్యార్థులు అందరూ ర్యాలీగా వెళ్ళి ఎమ్మెల్యేలకు వినతి పత్రం విడుదల చేయాలని ఇవ్వాలని రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునివ్వడం జరిగింది ఆర్ కృష్ణన్న గారు. అందుకనే ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా మీరు మారి మా విద్యార్థుల ఫీజు బకాయిలు విడుదల చేయాలి. లేని పక్షంలో మీకు రోజు రోజు ఏ విధంగా అయితే మనం పశువులకు ముల్లిగట్టతోటి అరకని పంపిస్తామో అదేవిధంగా నీకు కూడా మీకు ముళ్ళు వస్తారు విద్యార్థులందరని ముఖ్యమంత్రి గారికి మేము స్పష్టంగా చెప్తాం. ముఖ్యమంత్రి గారు, మీరు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినాక ఈ 3 ఏళ్లల్లో 34 నెలలల్లో మీరు 4,50,000 కోట్లు అప్పులు తెచ్చారు. అదేవిధంగా ఎంతో మీరు ఫ్యూచర్ సిటీకి అని ఒక 3 లక్షల కోట్లు కేటాయించారు. అదేవిధంగా మూసీకి 1,50,000 కేటాయించారు. ఈ చదువుకునే విద్యార్థి ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు, అదేవిధంగా అగ్రకులాలలో ఉన్న రెడ్లు, వెలుమలు, ఈబీసీలకు కూడా ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. వీళ్ళందరికీ ఫీజు బకాయిలు ఇవ్వకుండా నువ్వు గండి కొట్టి ఓ రోజేమో ట్రస్ట్ అంటావు, ఓ రోజేమో విద్యార్థుల అకౌంట్లే అంటావు, ఒక రోజేమో రోజు ఈ రోజు ఒక జీవో వస్తుంది, రేపు సాయంత్రం ఒక జీవో వస్తుంది, ఎల్లుండి ఇంకో జీవో వస్తుంది. మీరు వచ్చిన కాంచి ఒక 10 జీవోలు తీసిరు. అందుకని మీరు విద్యార్థులను మొత్తం కన్ఫ్యూజ్ పెట్టి, కాలేజీ వాళ్ళని కన్ఫ్యూజ్ పెట్టి పిల్లలకి ఏం చెప్తారు, మేము ఫీజు బకాయిలు ఎట్లా ఇస్తామంటే మేము ట్రస్ట్ ప్రకారం ఇస్తాం, పిల్లల అకౌంట్లు ఇస్తాం. పిల్లల అకౌంట్లు ఎట్లా ఇస్తాం? ఫస్ట్ అడ్మిషన్ కావాలంటే కాలేజీలో అడ్మిషన్ చేయాలంటే ఫస్ట్ ఫీజు కట్టమని అడుగుతారు కాలేజీలు. ఏడికెళ్ళి కట్టాలి ఫీజు? ఒక పూరి గుడిచెల చదువుకునేటోడు, ఓ వృక్ష కార్మికుడు కొడుకు, పత్తి కూళ్ళు వేసుకునే కూలినాడు తల్లి పిల్లలు ఈరోజు ఎంటెక్, బీటెక్, ఫార్మసీ, అదేవిధంగా విదేశాలలో కంపెనీలు పెడుతుంటే కారణం ఆర్ కృష్ణన్న గారు ఆమరణ నిరాహార దీక్ష చేసి 5 రోజుల ఆమరణ నిరాహార దీక్ష చేసి ఆ రోజు ఆర్ కృష్ణన్న గారు పోరాట ఫలితంతో ఫీజుల రియంబర్స్మెంట్ ఉంది. ఆ ఫీజుల రియంబర్స్మెంట్ తోటి లక్షల మంది, 1,60,00,000 మంది కుటుంబాలు బాగుపడ్డాయి అంటే అది ఓన్లీ ఆర్ కృష్ణన్న గారు వల్లనని నేను చెప్తున్నాను. అందుకని ఎంతో మంది ఒకప్పుడు ఈ హైదరాబాద్లో బిల్డింగ్లు కట్టే దగ్గర, రోడ్లు వేసే దగ్గర, అదేవిధంగా కూలినాలు పనిచేసే దగ్గర, లేబర్ పనిచేసే దగ్గర ఎవరు ఉంటారంటే పాలమూరు లేబర్, శ్రీకాకుళం లేబర్, అదేవిధంగా వైజాగ్ లేబర్, అదేవిధంగా నెల్లూరు లేబర్లు వచ్చి ఇక్కడ తాపి మేస్త్రి, తాపి పనులు, రోడ్ల పనులు అవన్నీ చేసేటోళ్ళు. కానీ ఈరోజు ఎవరు అంటే మహారాష్ట్ర నుంచి, ఛత్తీస్గఢ్ నుంచి, హర్యానా నుంచి, అదేవిధంగా జార్ఖండ్ నుంచి, బీహార్ నుంచి వచ్చి ఈరోజు పనులు చేస్తున్నారు. అంటే ఈ 2 తెలుగు రాష్ట్రాలలో వీళ్ళందరూ ఎక్కడ పోయారు కూలి పనులు చేసేటోళ్ళు అంటే? వీళ్ళందరూ ఎక్కడ పోయారో తెలుసా? ఈరోజు అమెరికాలో, ఆస్ట్రేలియాలో, అదే లండన్లో, అదేవిధంగా కొరియాలో, అదే అనేక దేశాలల్లో కంపెనీలు పెట్టి, ఫార్మసీ కంపెనీలు, ఇండస్ట్రీ కంపెనీలు, అదేవిధంగా ఎడ్యుకేషన్ సొసైటీలు పెట్టి డెవలప్ అయ్యి సాఫ్ట్వేర్ని డెవలప్ చేస్తారు, ఏఐని డెవలప్ చేస్తారు. ఈరోజు గొడ్డలి, పార, గడ్డపార పట్టుకున్న చేతులు ఈరోజు కంప్యూటర్ తోటి టెక్నాలజీని డెవలప్ చేస్తున్నారు. అంటే కారణం టైగర్ ఆర్ కృష్ణన్న గారు అని నేను తెలియజేస్తున్నాను. అందుకనే ముఖ్యమంత్రి ఈ పేద కులాలు చదువుకునే విధంగా ఫీజుల రియంబర్స్మెంట్ రావాలంటే మీరు టోటల్ ఫీజులు ఇవ్వాలి. మీరు ఫీజు రియంబర్స్మెంట్ ఇంకా ప్రక్షాళన చేయండి, దానికి తప్పులేదు. కానీ మేము టోటల్ ఫీజు రియంబర్స్మెంట్ ఎట్లా తీసేదాం, గురుకులాలు ఎట్లా తీసేదాం, ఎట్లా మూసేదాం, బీసీ హాస్టల్ ఎట్లా తీసేదాం అనేది మీ కాన్సెప్ట్ అట్టుంది. మీరు వచ్చిన కాంచి ఒక బిల్డింగ్ కట్టిరా, పోనీ ఒక హాస్టల్ మంజూరు చేసిరా, ఓ గురుకుల పాఠశాల మంజూరు చేసిరా ముఖ్యమంత్రి గారు. మేము గౌరవిస్తున్నాం. మీ గౌరవాన్ని మీరు కాపాడుకొని కృష్ణన్న మీరు రాజకీయ కోణంగా చూడొద్దని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తున్నాం. అందుకనే టోటల్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేసి మీరు మీ నైతిక స్థితి కాపాడుకోండి.
రాజశేఖర రెడ్డి గారు చనిపోయి ఇప్పటికి ఇన్ని సంవత్సరాలు అయితే రాజశేఖర రెడ్డి గారు ఫోటో ప్రతి ఇండ్లలో పెట్టుకోరు. ఎందుకు పెట్టుకోరు తెలుసా? మీ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు ఆయన ఫోటో ఎందుకు పెట్టుకోరు తెలుసా? ఈ రోజు ఆయన ఫీజు రియంబర్స్మెంట్, అదేవిధంగా అంబులెన్సు, అదేవిధంగా ఆరోగ్యశ్రీ, అదేవిధంగా అనేక పథకాలు తేవడం వల్ల ఆయన దేవుడయ్యాడు జనాలకు. అందుకని మీరు కూడా ఆ విధంగా చరిత్ర మిగిలిపోవాలంటే మీరు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయండి, కొత్త కొత్త పథకాలు తీసుకురండి. కానీ మీరు ఉన్నదాన్ని గండికొట్టి మీరు విద్యార్థులు చదువుకోవద్దు, మా మా రెడ్ల వెలుమల కింద పనిచేయాలి, జీతం ఉండాలనే కాన్సెప్ట్లో పోతే మీకే నష్టమని ముఖ్యమంత్రి గారికి చెప్తున్నాము. అందుకని ముఖ్యమంత్రి గారు మారి ఇకనైనా మారి టోటల్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలి. లేని పక్షంలో ఆర్ కృష్ణన్న గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున ధర్నాలు, ర్యాలీలు, రాష్ట్రరోకలు, అదేవిధంగా వీలైతే మీ ముఖ్యమంత్రి కార్యాలయాన్ని కూడా ముట్టడి చేస్తామని పిలుపునిస్తున్నాం. అందుకని ముఖ్యమంత్రి గారు మారి ఫీజుల రియంబర్స్మెంట్ ఇవ్వాలని ముఖ్యమంత్రి గారికి హెచ్చరిస్తున్నాం.